హలో ఫ్రెండ్స్, నేను మీ యామిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ వంటలు అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను చేయబోయే స్నాక్ రెసిపీ వచ్చేసి స్వీట్ కార్న్ మంచూరియా. ఫ్రెండ్స్, స్వీట్ కార్న్తో ఇంత జ్యూసీగా టేస్టీగా మంచూరియా చేసుకోవచ్చని మీకు తెలుసా? మంచూరియా అంటే క్యాబేజీ, క్యాలీఫ్లవర్తోనే కాదు, ఇలా స్వీట్ కార్న్తో కూడా చేసుకోవచ్చు. ఒక్కసారి ఈ వీడియో చూసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్వీట్ కార్న్ నుంచి ఇలా గింజల్ని వలుసుకొని ఇప్పుడు వీటిలో నుంచి ఒక పిడికెడు స్వీట్ కార్న్ గింజల్ని పక్కన పెట్టుకొని మిగిలిన వాటిని మిక్సీ జార్లో వేయాలి. తర్వాత ఇందులో 3-4 పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయకుండానే గ్రైండ్ చేయాలి, ఎందుకంటే స్వీట్ కార్న్లో వాటర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇందులో సపరేట్గా వాటర్ యాడ్ చేయని అవసరం లేదు. చూడండి, ఇలా గ్రైండ్ చేశాక ఇప్పుడు దీనిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, రుచికి సరిపడా సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ల మైదా, చిటికెడు వంట సోడా, 1 స్పూన్ వెనిగర్ వేసి ఇవన్నీ పిండిలో బాగా కలిసేలా కలపాలి. మీకు మంచూరియా స్పైసీగా కావాలంటే ఇందులో 1 స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలిపాక చూడండి, పిండిని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. పిండిని ఇలా చిన్న చిన్న పునుగుల్లాగా వేయగలిగేంతగా కలుపుకోవాలి. మీకు పిండి ఒకవేళ లూజ్గా అనిపిస్తే ఇంకాస్త మైదా కానీ కార్న్ఫ్లోర్ కానీ వేసి కలుపుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ అయ్యాక ఇలా కొంచెం కొంచెం పిండిని తీసుకొని చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలి. తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గరిటెతో అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. మంటను హై ఫ్లేమ్లో పెట్టి అస్సలు ఫ్రై చేయకూడదు. అలా చేస్తే పైన త్వరగా కలర్ చేంజ్ అవుతాయి, కానీ లోపల ఉడకకుండా పిండి పిండిగా ఉంటాయి. కాబట్టి మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేయాలి. చూడండి, ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చాక వీటిని ఒక ప్లేట్లోకి వేయాలి. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా ప్రిపేర్ చేయాలి. ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేశాక చూడండి, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంత బాగున్నాయో కదా. వీటిని ఇలాగే అయినా తినవచ్చు, చాలా బాగుంటాయి. ఇప్పుడు వీటితో మంచూరియా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక గరిటె ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇలా సన్నగా తరిగిన వెల్లుల్లి, సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసి ఇవి కాస్త ఆయిల్లో ఫ్రై చేయాలి. ఇలా అల్లం ముక్కలు, వెల్లుల్లి కాస్త ఆయిల్లో ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేయాలి. తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్, ఇలా సన్నగా కట్ చేసుకున్న ఒక క్యాప్సికం వేసి మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు మగ్గించాలి. ఈలోపు ఒక గిన్నెలో 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి త్వరగా మగ్గడానికి ఇందులో రుచికి సరిపడా సాల్ట్, ఒక గుప్పెడు స్వీట్ కార్న్ గింజలు పక్కన ఉంచుకున్నాం కదా, అవి వేసి ఇవన్నీ బాగా మగ్గనివ్వాలి. ఇవి కాస్త మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసి ఒకసారి బాగా మిక్స్ చేయాలి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్, 2 టేబుల్ స్పూన్ టమాటా సాస్ వేసి అలాగే 1 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసి వీటన్నింటిని ఒకసారి బాగా మిక్స్ చేయాలి. తర్వాత ఈ సాసులన్నింటినీ హై ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఫ్రై చేయాలి. తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్‌ఫ్లోర్ మిశ్రమాన్ని ఒకసారి బాగా కలిపి ఇందులోకి వేయాలి. ఇది వేయడం వల్ల
మంచూరియా జ్యూసీగా వస్తుంది. ఇప్పుడు దీన్ని కూడా మరో 1/2 నిమిషం పాటు ఫ్రై చేయాలి. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మంచూరియన్ బాల్స్ని ఇందులో వేసి బాగా మిక్స్ చేయాలి. ఫ్రెండ్స్, చూస్తున్నారుగా మంచూరియా ఎలా ప్రిపేర్ చేయాలో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఇలాంటి మరెన్నో మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సన్నగా తరిగిన కొత్తిమీర వేసి మరోసారి బాగా కలపాలి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇలా పొడవుగా సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసి ఒక చెక్క నిమ్మరసం పిండుకొని తింటే చాలా బాగుంటాయి. తప్పకుండా ఈ స్వీట్ కార్న్ మంచూరియా రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.